పౌలే చెబుతున్నాడు, నేను హింసకుడిని, దూషకుడిని, హానికరైనటువంటి మనుషుని. ఒక మాట చెప్పాలి, తన హృదయం ఎంత కఠినమైనదో పౌలు మాటలను తెలుస్తుంది. అంత కఠినాత్ముడు, అంత హోదా కలిగిన వాడు ఎప్పుడైతే యేసు దర్శించాడో యేసుకు లోబడ్డాడు. ప్రైజ్ ది లార్డ్. ఎప్పుడైతే యేసుకు లోబడ్డాడో తన జీవితం మారిపోయింది. స్తోత్రం కలుగును గాక. అతనిలాగా సేవ చేసినటువంటి వ్యక్తులు ఎవరు కూడా మనకు అగపడరు. దేవుని కోసం తన జీవితాన్ని అద్భుతంగా ధారాళంగా దారబోసాడట. దేవునికి ఒకసారి గట్టి హల్లెలూయా చెప్పండి. తన జీవితాన్ని ధారాళంగా ధారబోసాడు. ఒకటే మాట అన్నాడు, నేను బ్రతుకుట క్రీస్తే, చావైతే నా యందు నివసిస్తుంది క్రీస్తే కానీ వేరొకరు కాదు. నేను కాదు ఇది బ్రతుకుతుంది, నా ప్రభువే నాలో బ్రతుకుతున్నాడు అన్నంతగా మారాడు. ప్రైజ్ ది లార్డ్. ఇక దాసోహం అయిపోయాడు దేవునికి. ఏది జరిగినా నీ చిత్తమే, ఏది జరిగినా నీ చిత్తమే ప్రభువా, నీ చిత్తానికి నేను వెనకడుగు వెయ్యను. ప్రైజ్ ది లార్డ్. నువ్వు ఏదైతే చెప్తావో అది చేయటానికి నేను రెడీగా ఉన్నాను. నువ్వు ఏదైతే సంకల్పిస్తావో, ఏదైతే నువ్వు ఆర్డర్ ఇస్తావో, ఏదైతే నువ్వు చెబుతావో దానికి తల వంచి ఆ మార్గం గుండా, అది అడవిలో ప్రయాణమైనా, అరణ్యంలో ప్రయాణమైనా, ఏ ప్రయాణం చేయటానికి నేను సిద్ధంగా ఉన్నానని లోబడ్డాడు పౌలు. ప్రైజ్ ది లార్డ్.